ఫ్రెండ్స్ మీలో ఎంతమందికండి ఇలా వాటర్‌లో కారు తీసుకొని పోవాలంటే ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్. అంటే పక్కన నుంచి వాటర్‌లో పోయేటప్పుడు పక్క నుంచి నీళ్ళు ఎగరడం మీలో ఎంతమంది ఇష్టమో ప్లీజ్ చెప్పండి. కానీ ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అట్లా ఎప్పుడు చేయొద్దండి. ఒకవేళ మిమ్మల్ని మీరు కాపాడాలనుకుంటే, మీ బండిని కూడా సేవ్ చేయాలనుకుంటే. సో అలా ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం వాటర్‌లో వెళ్తాం కదా! వాటర్‌లో వెళ్ళినప్పుడు మన వెహికల్ అనేది స్కిడ్ అయితుందండి. సో ఎందుకు స్కిడ్ అయితుందంటే అక్కడ మనకి హైడ్రో ప్లానింగ్ అనేది అయితుందండి. హైడ్రో ప్లానింగ్ అంటే ఏంది? ఎప్పుడైతే మనం వాటర్‌లో మన వెహికల్ వెళ్తుందో ఆ టైర్‌కి, రోడ్‌కి మధ్యలో ఎప్పుడైతే వాటర్ వచ్చేస్తుందో సో టైర్ అనేది సర్క్యులేట్ ఎక్కువ అయితుందండి. అంటే రోడ్‌కి, టైర్‌కి మధ్యలో గ్యాప్ అనేది వాటర్ తీసుకుంటుందండి. వాటర్ తీసుకున్నప్పుడు అంటే ఆ స్పేస్‌లో వాటర్ వచ్చినప్పుడు టైర్స్‌కి గ్రిప్ రాదు. సో గ్రిప్ రానప్పుడు ఏమైతది? టైర్ ఎక్కువ స్పీడ్‌గా తిరుగుతుంది. ఎక్కువ స్పీడ్‌గా తిరిగినప్పుడు బండి అనేది ఇలా స్కిడ్ కావచ్చండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇట్లా వాటర్ కనిపించినంటే ఫస్ట్ స్లోగా వెళ్ళండి. స్లోగా వెళ్తే ఇబ్బంది కాదు. ఫాస్ట్‌గా పోవాలా, నీళ్ళు జిమ్మేయాలంటే ఎక్కడో పోయి డివైడర్‌కి గుద్దుకోవడమో, లేదంటే ఎక్కడన్నా లోయలో పడ్డామోనో జరుగుతుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. సో డ్రైవ్ సేఫ్, బీ సేఫ్. జై హింద్. వందే మాతరం.